ఇంటికి వచ్చాం. అయితే తిరిగి ఈ రెండవ వర్తమానంలో ప్రభు యొక్క బల గురించి మరి మనము క్లుప్తంగా దేవుని యొక్క వాక్యంలో నుండి చూసుకుని ప్రభు యొక్క బలలో యోగ్యమైనటువంటి పాలు పంపులు తీసుకోవడం వరకు మనం సిద్ధపడదాము. దేవుని యొక్క వాక్యాన్ని మరి చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని వలను, అలాగ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలన్నది త్రాగవలను. అలానే మరి తిరిగి మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి 4వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడును, నన్ను విమర్శించేవాడు ప్రభువే. అలాగే 3వ వాక్య భాగము మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరగరా. ఈ రీతిగా చదవబడినటువంటి వాక్య భాగములను బట్టి ప్రభు మన అందరితో మాట్లాడి తన యొక్క పరిశుద్ధ బలలో యోగ్యమైనటువంటి పాలు పంపులు ప్రభు మనకి దయచేయగాక. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. మొదటి చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కొరింథీ సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన తన ద్వారా రాయబడినటువంటి పత్రికలు సుమారు 14 పత్రికలు పౌలు గారు రాస్తూ వచ్చినాడు, రాయగలిగినాడు. తాను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా పట్టబడ్డాడో తన జీవితం అంతా కూడా దేవుని కొరకు తాను సమర్పించుకోవడము జరుగుతూ వచ్చింది. దాంట్లో దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు దాంట్లో భాగంగా కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి యొక్క పత్రికలో తాను చేసినటువంటి యొక్క జ్ఞాపకం ఏ విషయాలు తాను జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలి చెప్పండి, తన్ను తాను పరీక్షించుకున్నవాళ్ళు. ఏంటి పరీక్షించుకోవాల్సినటువంటి సంగతులు మనము ఆలోచించవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాం. ఏ రీతిగా దేవునికి సమీపమైనటువంటి వారిగా మనం ఉండగలుగుతూ ఉన్నామా అనేటువంటిది మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంటూ ఉంది. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనము బ్రతుకుతూ ఉంటూ ఉన్నామా, లేక దేవునికి అయిష్టంగా మనం ఉంటూ ఉన్నామా అనేటువంటి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం
ఇక్కడ కొరింథీ సంఘానికి రాసినటువంటి సందర్భంలో పౌలు గారు అక్కడ ఏ రీతిగా తాను పరీక్షించుకుంటూ వచ్చాడనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినప్పుడు మనం మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినప్పుడు, మీ చేతనైనను ఏ మనుషుల చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. అంటే ఇక్కడ కొరింథీ సంఘానికి రాసినటువంటి భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు? తాను కూడా పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు, తాను కూడా విమర్శించుకుంటూ ఉన్నాడు. ఏ రీతిగా దేవుని యొక్క సేవ తాను చేయగలుగుతూ ఉన్నాడు, సంఘానికి క్షేమకరమైనటువంటి విధానంలో తాను పరిచయం చేస్తూ ఉన్నాడా లేదా అనేటువంటిది తాను కూడా మరి పత్రిక రాసినటువంటి ఇక్కడ పౌలు గారు కూడా తను తాను విమర్శించుకుంటూ ఉన్నాడు. విమర్శించుకున్నప్పుడు దేవుని యొక్క దేవునికి మనం ఇష్టలుగా ఉండేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో మనం గమనించినప్పుడు, నా యందు నాకు ఏ దోషమునో అని మనం ఒకవేళ విమర్శించుకుంటే మనకి ఏ దోషం కూడా కనపడుతుందండి? కనపడదు. కారణం ఏంటన్నమాట, పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. అర్థమైందండి? మనము మరి పరీక్షించుకుంటే కనుక మనకి ఏది కూడా కనపడదు. మనం ఏమనుకుంటాం? నేను బాగానే ఉన్నానండి, ప్రార్థన చేస్తా ఉన్నానండి, ప్రభుని ఆరాధిస్తా ఉన్నానండి, ప్రభుకి కానుకలు ఇస్తా ఉన్నానండి, మనం ఏం చేద్దామంటే సరిపెట్టుకుంటాం. అయితే ఇక్కడ పౌలు గారు తన యొక్క సంగతి గురించి తన వ్యక్తిగతంగా మనం ఆలోచించినప్పుడు అంటా ఉన్నాడు, నా యందు నాకు ఏ దోషమునో. మరి ఎవరికి కనపడుతుంది? మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నామో, ఏ రీతిగా నడుచుకుంటూ ఉన్నామో, ఏ రీతిగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామో ఎవరు కనపడుతుంది? దేవునికి కనపడుతుంది. రండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథం 139వ కీర్తన, అక్కడ దావీదుని మనం గమనించినప్పుడు దావీదు ఎదుగుతూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే దయచేసి కీర్తన గ్రంథంలో 139వ కీర్తన 23వ వచనంలో మనం గమనించినప్పుడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఎవరికి తెలుస్తుందండి మన యొక్క హృదయం? మన ప్రవర్తన, మన మాటలు, మన యొక్క భాష, మన విధానం ఎవరికి అర్థమవుతుంది? దేవాది దేవునికి. కాబట్టి దావీదు ఎరిగినటువంటి సందర్భంలో దావీదు కూడా మరి దేవుని ద్వారా తాను చూసుకుంటూ ఉన్నాడు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము. తన హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. తన యొక్క బ్రతుకును, తన జీవితాన్ని, తన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు. మనము కూడా దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క బల ఎదుట, దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం కూడా పరిశీలన చేసుకోవాలి, సంఘపరచుకోవాలి, విమర్శించుకోవాలి. ప్రభువా, నీ యందు నా జీవితంలో ఏదైనా నీకు చేదైనటువంటి వ్యతిరేకమైనటువంటి జీవితం ఏదైనా ఉన్నదేమో, దావీదు వల్లే మనం కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. అట్లా కాలపక్షంలో మనం సరిచేయకూడము. ప్రభు యొక్క బల్ల నీతో నాతో ప్రభు యొక్క బల్ల మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు 2వ లైన్లో మనం గమనించినప్పుడు కీర్తన 139, 23 2వ లైన్లో మనం గమనించిన, నన్ను పరీక్షించి ఏమండి దేవుని ద్వారా పరీక్షించబడాలని ఇక్కడ కీర్తన వాడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే భౌతికంగా మనం గమనించినప్పుడు ఏదో రకరకాల టెస్టులు చేస్తారు. ఆరోగ్యం ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేకపోతే బలహీనంగా ఉందా అనేటువంటి తెలుసుకోవాలంటే భౌతిక సంబంధమైనటువంటి యొక్క ఆరోగ్యం గురించి ఏదైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పరీక్ష చేసుకుంటాం. మన యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేకపోతే బలహీనంగా ఉందా, అది ఎలా తెలియపరచబడుతుందంటే ఏమండి కొన్ని టెస్టులు చేస్తారు.
ఆ టెస్టులో మనం ఆరోగ్యంగా ఉన్నామా లేకపోతే బలహీనంగా ఉన్నామా అనేటువంటి విషయాలు వారు మనకి తెలియపరుస్తారు. అలాగనే మరి యొక్క ఆత్మీయమైన స్థితి ఎక్కడ ఎవరి ద్వారా మనకి అర్థమవుతుంది? ఎవరు మనకి చెప్తాడు? ఎవరు చెప్తారు మనకి మన యొక్క ఆత్మీయమైన స్థితి ఎక్కడ మనకి టెస్ట్? ప్రభు నామంలోనే ప్రభు యొక్క బల్ల యొద్ద మనకి టెస్ట్ చేయబడుతుంది అన్నమాట. ప్రభు ద్వారా ప్రభుత్వ సముఖములో దేవుని యొక్క సముఖములో మనం తగ్గించుకొని ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము. ఏమండి, మనకున్నటువంటి ఆలోచనలు ఏ రీతిగా మనం ఆలోచిస్తామన్నా, ఏ రీతిగా మాట్లాడుతామన్నా, మనుషుల్లో మనం గమనిస్తే పైకి ఒకటి మాట్లాడతారు, హృదయంలో మరొక రకంగా తలచ్చే వారు ఉంటారు. ఏమండి, అది దేవుడు తెలియదా? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు 139 కీర్తన ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాము. మొదటి వచనం అంటూ ఉన్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఏమండి, దేవునికి కనపడినటువంటి ఏది కూడా ఈ లోకంలో లేదండి. దావీదు ఎరిగినాడు, నీవు నన్ను పరిశోధించి. యెహోవా అంటే దేవుని కనపరుస్తూ ఉన్నాడు. యెహోవా అంటే ఆయన సార్వభౌముడు. దేవునికి ఆయనకి మరి రహస్యమైనటువంటి ఏది కూడా లేదని దావీదు ఎరిగినాడు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. అంత మాత్రం కాదు, 2వ వచనంలో మనం గమనించినప్పుడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఎంత క్లియర్గా మరి ఇక్కడ దేవుని యొక్క సముఖంలో తాను గ్రహిస్తూ వచ్చినాడు. గమనించండి. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో మనం గమనించినప్పుడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటి విధానంలోనికి దావీదు రాగలిగినాడు. మరి దావీదుకి అర్థమైంది, మనకు అర్థమవుతూ ఉందా? అంటే ప్రభు మనం గమనించడా? ప్రభుకి తెలియదా? సమస్తము కూడా ఎరిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, 4వ వచనం అంటూ ఉన్నాడు, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 5వ వచనం అంటూ ఉన్నాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి. అంత అద్భుతమైనటువంటి మాట. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈయన్ని వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. మరి దావీదుని ఆవరించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన ఆవరించడా? తప్పకుండా ఆయన ఆవరించేవాడుగా ఉన్నాడు. ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నావు, ఏ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నావు, ఏ రీతిగా దేవుని యొక్క రాజ్య సువార్త మనము మరి అందించగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ చూడండి, వచ్చేసి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినప్పుడు, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. 15వ వచనంలో మనం గమనించి, జీవించే వారికి మీదట తమ కొరకు కాక. ఎవరి కొరకు బ్రతకాలి?
మనం దేవుని యొక్క వర్తమానంలో మొదటి వర్తమానంలో మనం ఇంటూ వచ్చాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనించినప్పుడు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అన్ని కూడా ఏది మనకు అవసరమో ఆయన మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ మర్మము మనం ఎరగాలి. అంతమంది ఈ మర్మాన్ని మనం ఎరగాలి. ఏ మర్మమో మొదట ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారిగా ఉండాలి, ఆయన్ని ఆరాధించేవారిగా, పూజించేవారిగా, మహింపరిచేవారిగా, ప్రార్థించేవారిగా, దేవుని యొక్క రాజ్యం సువార్త అందించేటువంటి వారిగా మనము ఉండగలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ఈ లోకంలో ఏది అవసరమో ప్రభు ఉన్నాడు. మీకు ఏది అవసరమో చూడండి, చదవండి. అక్కడ మత్తయి సువార్త 6:33 వచనం మనం గమనించినప్పుడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు వెతకాలి? ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. ఎప్పుడైతే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క సేవను, దేవుని యొక్క సంఘం పనాన్ని, సంఘంలో ఉన్నటువంటి సంఘ పనులు, సంఘస్థులు ఏదైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టంలో కూడా మనం కూడా పాలు పంచుకొని వారి వరకు ప్రార్థించేవారిగా మనము ఉండాలి. కాబట్టి మొదట దేనికి మనం ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము? దేవుని యొక్క రాజ్యానికా, లేకపోతే దేవుని యొక్క సేవకి ఇస్తా ఉన్నామా, లేకపోతే మన కుటుంబం వారికి ఇస్తా ఉన్నామా? మనము పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంది. తర్వాత చదవండి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అన్నీ కూడా ఏమి మన వస్త్రము అయితే వస్త్రము కావాలంటే వస్త్రం అవసరమైతే వస్త్రాన్ని ఇస్తాడు, ఆహారము అవసరమైతే ఆహారం ఇస్తాడు, ఉద్యోగం అవసరమైతే ఉద్యోగాన్ని ఇస్తాడు. లేదండి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఆ మర్మము మనం గ్రహించవలసినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుండి 5వ అధ్యాయం 15వ వచనం అంటారు, జీవించే వారికి మీదట తమ కొరకు కాక దేవుని కొరకు మనం ప్రయాసపడే వారిగా ఉన్నారు. దేవుని కొరకు నూతనమైనటువంటి ఆత్మలు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరిని మనం ప్రయాసపడే వారిగా ఉండాలని ఈరోజు ప్రభు యొక్క వల్ల మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రం కాదు, తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే ఏమండి మన కొరకు యేసు క్రీస్తు ప్రభు దైవ మానవుడు మృతి పొందినాడు. ఆయన కొరకు మనం జీవించాలండి, ఆయన కొరకు ప్రయాసపడాలండి. తర్వాత వాయికి మనం గమనించినప్పుడు ఆయన అందరూ కొరకు ఏం చేసినాడు? ఆయన అందరూ కొరకు మృతి పొందినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజు దేవుని యొక్క మందిరంలోనికి ఆయన ఆరాధించడానికి, ఆయన కొరకు ఆయన మరి దేవుని యొక్క సంఘంలోనికి ఈనాడు నీవు నేను రాగలిగినామంటే ఆయన తన ప్రాణమును సమర్పించుకోవడం ద్వారా ఎవరిని ఆదాము అవ్వ చేసినటువంటి ఆ యొక్క పాపమును బట్టి, అతిక్రమాన్ని బట్టి దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క బంధము తెగిపోతూ వచ్చింది. ఎప్పుడైతే తెగిపోతూ వచ్చిందో తిరిగి ఆ బంధాన్ని కలపడం కొరకు కారణం ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడిగా వచ్చి తెగిపోయినటువంటి యొక్క బంధము, దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ ఎప్పుడైతే తెగిపోతూ వచ్చిందో తిరిగి ఆ యొక్క పచ్చడం వరకు ఆయన తన ప్రాణమును ఎవరిని ఆయన సమర్పించవలసి వచ్చింది. ఆ కారణం బట్టి ఈరోజు దేవునికి మందిరములోనికి రాగలిగినాము. తిరిగి అబ్బా నాయన తండ్రి అని ప్రభుని ఆరాధించేటువంటి ధన్యత, ప్రభుని సేవించే ధన్యత, దేవుని కొరకు ప్రార్థించేటువంటి మన అక్కర్ల నిమిత్తం, మన యొక్క అవసరాల నిమిత్తము
ఆయన కొరకు ఆయనకి ప్రార్థించేటువంటి ధన్యత ప్రభు ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి 16వ వచనంలో మనం గమనించినప్పుడు, కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరినైనా ఎరుగము, మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉండును, ఇక మీదట ఆయనను అలాగెరుగము. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినప్పుడు, కాగా ఎవడైనను క్రీస్తునందుని ఉన్న యెడల వాడు నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలండి. ఎవరైతే మారుమనసు అనుభవంలోనికి వచ్చినామో, ఎవరైతే బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వగలిగినామో, మనం ఎట్లా ఉండాలంటే మన యొక్క ప్రవర్తన, మన మాటలు, మన భాష, మన విధానం ఏ రీతిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, నూతనంగా మార్చబడాలి. నూతన స్వభావం ధరించుకునేటువంటి వారిగా ఉండగలిగినప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మనం మరి ఆ రీతిగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? సహోదరి సహోదరుడా, వాక్యం మనం చూస్తూ ఉన్నాము. పాతవి ఏం చెప్పండి, పాతవి గతించును. పాతవి మనలో ఇంకేమీ కూడా కనపడడానికి వీలు లేదు. పాత బ్రతుకు, పాత జీవితం. ఏమండి, సమరయ స్త్రీ ఏం చేసింది? చూడదచ్చేసి యోహాను సువార్త 4వ అధ్యాయం ఆమె ఏం చేసింది చెప్పండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆమె కలుసుకుంటూ వచ్చిందో, చక్కని మాట ఆమె గురించి రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చూడదచ్చేసి 4:28లో మనం గమనించినప్పుడు, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి ఏమి విడిచిపెట్టి చెప్పండి? కొండ. దేని గురించి మాట్లాడుతూ ఉందంటే పాత జీవితం గురించి మాట్లాడుతూ ఉంది. కొండ, పాత బ్రతుకు, పాత విధానం, పాత మాటలు అన్నీ కూడా ఏం చేసిందావిడి? కొండ విడిచిపెట్టింది. ఈనాడు నీవు నేను కూడా ఒకవేళ దేవునికి అంగీకారం కానిటువంటి విధానము ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో, మనం ఏం చేయాలంటే దాన్ని మనము లోపల ఉంచుకోకూడదు. ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేయాలి. ఈ సమరయ స్త్రీ అదే పని చేసింది. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి ఏమండి యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోకపోవడం ఒంటరిగా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోకపోవడం ఒంటరిగా వచ్చింది, భయపడితే వచ్చింది. తన యొక్క జీవితంలో మార్పు లేదు, మారు మనసు అనుభవం లేదు, పశ్చాత్తాపం లేదు. పాపంలో ఉంటూ జీవిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఆమె నీళ్లు తీసుకోవడానికి బహిరంగంగా రాలేదు, రహస్యంగా వచ్చింది. కారణం అనమాట, తన హృదయంలో పాపం ఉంటూ వచ్చింది. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము తన జీవితంలో ఉన్న కారణమును బట్టి రహస్యంగా వచ్చింది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తనని కలుసుకుంటూ వచ్చినాడో, ఆమె కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకుంటూ వచ్చిందో ఏమైపోతుందన్నమాట? జీవితం మార్చబడుతూ వచ్చింది. మార్చబడుతున్న కారణం బట్టి, మార్చబడినటువంటి కారణాన్ని బట్టి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఊరిలోనికి వెళ్ళింది. ఊర్లో ఎవరుంటారండి? ఊర్లో ఎవరుంటారు? పబ్లిక్, మనుషులు, ప్రజానికం ఉంటారు. అయినా కూడా భయపడలేదండి. కాన్ఫిడెంట్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మార్చబడుతూ వచ్చింది. ఊరిలోకి వెళ్ళింది. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోకపోవడం భయపడుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువునికి సమర్పించుకుంటూ వచ్చిందో, తనలో ఉన్నటువంటి భయం కానీ
ఏమి కూడా లేనటువంటి స్త్రీగా మార్చబడుతూ వచ్చింది. బహిరంగంగా ప్రజల్లోకి వెళ్ళింది, గ్రామంలోకి వెళ్ళింది. దేని కొరకు వెళ్ళిందండి? దేవుని చూపిస్తూ, యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపిస్తూ ఉంది. ఈనాడు నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించాలి. మనం చూపించగలుగుతా ఉన్నామా? ఇక్కడ ఒక స్త్రీ ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించగలుగుతూ వచ్చింది. ఏమంటామంటే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో ఏం చేసిందన్నమాట? సువార్త అందిస్తూ వచ్చింది. సువార్త అందిస్తూ ఉంది. దేవుని యొక్క రాజ్య సువార్త అందిస్తూ ఉంది. కారణం ఏంటన్నమాట? తన జీవితం మార్చబడుతూ వచ్చింది. తన వ్యక్తిగతమైనటువంటి సంగతులు ఇవన్నీ కూడా మార్చబడుతూ వచ్చాయి. మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును చూపిస్తూ, క్రీస్తు ప్రభువాన్ని చూపిస్తూ వచ్చింది. ఈనాడు దేవుని రక్షణ పొందుకున్నటువంటి నీవు నేను కూడా మన జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించవలసినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి చివరిగా దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు అక్కడ ఏం చేశారన్నమాట? 30వ వచనంలో మనం గమనించినప్పుడు, వారు ఊరిలో నుండి ఏం చేశారండి? వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం! సమరయ స్త్రీ ఎవరిని? ఒకప్పుడు దేవుడు ఎవరో ఎరగినటువంటి స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకుంటూ వచ్చిందో, అక్కడ 30వ వచనంలో మనం గమనించినప్పుడు, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు ఎక్కడ నడిపిస్తూ వచ్చింది? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క నడిపిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు నడిపిస్తూ మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు నడిపించాలి. దేవుని యొక్క సంఘానికి నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు నడిపించాలి. నడిపిస్తే ఎవరిని ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు అయ్యేటువంటి గొప్ప భాగ్యాన్ని వారు పొందుకునేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియుడు దేవునికి పెట్టారా. తర్వాత చివరిగా దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు 39వ వచనంలో మనం గమనించినప్పుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన నేను సాక్ష్యం ఇచ్చిన. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యమో. 39వ వచనంలో యోహాను సువార్త 4:39లో మనం గమనించినప్పుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఎవరిని? ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసము. ఎంత అంటే ఒక పాపిని ప్రభు రక్షించుకుంటూ వచ్చినాడు. ఒక సమరయ స్త్రీని ప్రభు రక్షిస్తే ఏం చేసింది? తన రక్షణ దాచుకుంటూ వచ్చిందా? ఈనాడు నీవు నేను కూడా ప్రభు ద్వారా పొందుకునేటువంటి ఆ రక్షణ మనం ఏం చేస్తున్నామంటే దాచుకుంటూ ఉన్నా. ప్రయాసపడటం లేదు, ప్రార్థన జీవితం లేదు, ఆరాధన జీవితం లేదు. అయితే ఇక్కడ ఒక మాదిరిగా కనపడుతూ ఉంది. సమరయ స్త్రీ ఏం చేస్తా ఉందన్నమాట? నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఎంతమందికి ఆమె సువార్త అందించిందో మనకు తెలియదు. కానీ అక్కడ ఒక కార్యం జరుగుతూ వచ్చింది. ఏం జరిగిందన్నమాట? ఆ ఊరిలోని సమరయులలో అనేకులు, ఏమండి? ఒక మనిషి కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, అనేకులు ఒక స్త్రీని, ఒక సమరయ స్త్రీని ప్రభువు రక్షించినాడు. ప్రభు పని ఆయన ముగించుకుని వెళ్ళిపోయినాడు. అతనికి మరో గ్రామానికి వెళ్ళిపోయినాడు ప్రభు. అయితే ఏం చేసింది? రక్షణ పొందుకున్నటువంటి ఆ స్త్రీ ఊరిలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్త అందిస్తూ వచ్చింది.
ఆ కారణం బట్టి ఆ ఊరిలోనే ఉన్నటువంటి అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము. ఎంత ధన్యత! ఈరోజు దేవుని దగ్గర ఎంత ధన్యత పొందినటువంటి స్త్రీగా ఉంటుందో ఆలోచించండి. అటువంటి ధన్యత ఈనాడు నీకు నాకు కూడా ప్రభు ఎవరిని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎట్లా వస్తుంది? ఈ యొక్క సమరయ స్త్రీ పొందుకున్నటువంటి యొక్క ధన్యత ఎట్లా వస్తుందంటే, నీవు నేను కూడా దేవుని యొక్క సిలువను లేక నీ సిలువను ఎత్తుకొని ఎవడైనా నన్ను వెంబడింపని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను, అది దేవుని యొక్క సువార్త. సమరయ స్త్రీ తన సిలువను ఎత్తుకుని ప్రభుని వెంబడిస్తూ వచ్చింది. ఆ కారణం బట్టి ఏమైపోతుందన్నమాట, తన యొక్క జీవిత విధానము ఏమంటే ఒక మాదిరికరమైనటువంటి స్త్రీగా మార్చబడుతూ వచ్చింది. చివరిగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము. 40వ వచనంలో అంటూ ఉన్నాడు, సమరయులు ఆయన వద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయనను వేడుకొనెను కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినున్నందున అనేకులు నిజనండి. ఈయన కూడా అక్కడ సువార్త అందిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక మీద అక్కడ తర్వాత ఏం జరిగిందనమాట, ఆయన మాటలు వినున్నందున అనేకులు ఇంకా ఇంక్రీజ్ అయిందనమాట. ఇంక్రీజ్, దేవుని యొక్క సేవ ఇంక్రీజ్. మనం కూడా దేవుని యొక్క సేవను ఇంక్రీజ్ చేయాలి, అభివృద్ధి చేయాలి. దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సంఘ విస్తరణ వరకు మనం పాటుపడేవారుగా మనం ఉండవలసిన అవసరత ఉండవచ్చింది. కాబట్టి ప్రభు కూడా ఆయన దేవుని యొక్క సేవను చేసినప్పుడు ఏం జరిగిందన్నమాట, ఆయన మాటలు వినున్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక ఎంత అంబిలియస్ తను తాను వారు ఎరుగుతూ వచ్చారు. 42 మనం గమనించినప్పుడు మా మట్టుకు మేము ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. ఎంత గొప్ప ధన్యత నామములో మనం చూద్దాం. కాబట్టి అదిగా ఏంటంటే ఇక్కడ మనం పరీక్ష చేసుకుని మనము దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నామా? మన కొరకు బ్రతుకుతూ ఉన్నామా? మన కొరకు బ్రతికితే కొంతవరకే, దేవుని కొరకు బ్రతికితే ఏమండి వారి పరిశుద్ధ గ్రంథంలో సమరయ స్త్రీ గురించి వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లల దేవుని కొరకు మనం ప్రయాసపడతాం. ఆ రీతిగా ప్రభు మనకి సహాయము చేయలేక